బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే పోలింగ్ బూత్ లో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎదురెదురయ్యారు. దీంతో ఇరు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించిన వాహనంపై అంబటి వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వాహనం అద్దాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడిలో కన్నాకు చెందిన కెమెరామెన్ తలకు గాయమైంది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకే పోలింగ్ బూత్ లో మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఎదురెదురయ్యారు. దీంతో ఇరు నేతల అనుచరుల మధ్య వాగ్వాదం నెలకొంది. కన్నా లక్ష్మీనారాయణకు సంబంధించిన వాహనంపై అంబటి వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. వాహనం అద్దాన్ని ధ్వంసం చేశారు. దాడిలో కన్నాకు చెందిన కెమెరామెన్ తలకు గాయమైంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, ఇరు నేతల మధ్య ఘర్షణ జరగడానికి గల కారణాలేంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది సాయి శంకర్? ప్రస్తుతం సత్తెనపల్లికి సంబంధించి ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. చాగంటివారిపాలెంలో ఒక బూత్ లో పరిశీలనకు అంబటి రాంబాబు అక్కడికి రావడం జరిగింది. అదే సమయంలో మంత్రి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూడా అక్కడికి రావడంతో ఇద్దరు ఒకే రకంగా ఎదురెదురు పడటం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా అనుచరుల మధ్య కూడా కొంత తోపులాట జరగడం జరిగింది. అంటే ఉదయం నుంచి కూడా సిచ్యువేషన్లన్నీ కూడా పల్నాడు జిల్లాలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఎక్కడ ఎదురైనా కూడా ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడం, లేకపోతే దాడులు చేస్తున్నటువంటి సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. సేమ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఇద్దరు నేతలు ఎదురవున్న నేపథ్యంలో అనుచరులు ఒకరినొకరు తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేయడం, ఈ నేపథ్యంలో కొంత ఉధృతంగా మారిన నేపథ్యంలో ఒకళ్ళపై ఒకళ్ళు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వాహనం పైన కూడా రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కన్నా వాహనానికి సంబంధించినటువంటి అద్దాలు ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అయితే సత్తెనపల్లిలో కనపడింది. మొత్తం దాడికి సంబంధించి కన్నా లక్ష్మీనారాయణకి పర్సనల్ గా ఉండేటటువంటి కెమెరామ్యాన్ కూడా తలకి గాయమైనట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సిచ్యువేషన్ ని పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని అదుపులోకి తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలను కూడా కొంత పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. ఏదైనప్పటికీ కూడా ఇరువురు నేతలు ఒకేసారి ఎదురవడంలోనే ఈ యొక్క ఘర్షణ అనేది చోటు చేస్తుంది అనే విధంగా కూడా ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ సాయి శంకర్.